అబ్బా! ఏమైంది రవి? యాపిల్ వాచ్ కొనుక్కుందామని చెప్పేసి డబ్బులు దాచుకున్నా. ఆ, బ్యాన్ అయింది ఇప్పుడు. ఓహో, ఈ విషయం నీ దాకా వచ్చిందా? ఆ! అవును, మీరు విన్నది నిజమే. యాపిల్ వాచ్ బ్యాన్ అయింది. అయితే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాదు, కేవలం యుఎస్ అండ్ కెనడాలో మాత్రమే. అసలు దీని కథ ఏంటి, కల్మషం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. పదండి స్టూడియోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అతి పెద్ద టెక్ దిగ్గజం. ఈ కంపెనీ యొక్క నెట్ వర్త్ ఎంత అంటే సుమారుగా $3 ట్రిలియన్. ఇది చిన్న విషయమేం కాదు. అలాంటి ఒక కంపెనీని కేవలం $6 బిలియన్ సంబంధించినటువంటి కంపెనీ, అది కూడా యూరోపియన్ కంపెనీ సూ చేసిందంటే ఇది చిన్న విషయం అయితే కాదు. చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా 500+ లాయర్స్ ఎవరైతే ఉన్నారో పేటెంట్స్కి సంబంధించినటువంటి కేసెస్ అన్నిటిని కూడా చూస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళందరి కళ్ళు గప్పి డైరెక్ట్గా ఈ చిన్న కంపెనీ ఈ పెద్ద కంపెనీని ఎలా సూ చేసింది అని. సో ఇక కథలోకి వెళ్ళిపోతే ఇది యూరోప్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్గా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో బ్లడ్ ఆక్సిజనోమీటర్కి సంబంధించినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్గా వీళ్ళు కన్సూమర్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లైక్ వాచెస్ని కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వాచ్ సిరీస్ 9లో అలాగే యాపిల్ వాచ్ అల్ట్రా 2లో వీళ్ళు వాడినటువంటి బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వర్కింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇదే కంపెనీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ నుంచి, పేటెంట్ నుంచి వీళ్ళు వాళ్ళకి చెప్పకుండా కాపీ చేసుకొని వీళ్ళ ప్రొడక్ట్స్లో యూజ్ చేసుకోవడంతో పాటు కమర్షియల్గా రోల్అవుట్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణతోటి యుఎస్ ఫెడరల్ లాకి మాసిమో అనేటువంటి కంపెనీ కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత డిసెంబర్ 21 నుంచి యుఎస్ ఫెడరల్ కోర్ట్ యాపిల్కి ఒక ఆదేశం అయితే పంపించింది. ఇకపైన అంటే అప్కమింగ్ వచ్చేటువంటి నోటీస్ వరకు మీరు ఎక్కడా కూడా యాపిల్ వాచ్ సిరీస్ 9ని కానీ వాచ్ సిరీస్ అల్ట్రా 2ని కానీ సేల్ చేయకూడదు అని చెప్పి. మరి ఏమైందో ఏమో కానీ జస్ట్ 4 డేస్, మొన్న డిసెంబర్ 25వ తారీఖు నుంచి మళ్ళీ సేల్స్లోకి అయితే తెచ్చేసింది. అంటే వెబ్సైట్లో నుంచి అయితే తెచ్చేసింది. ఆ 4 రోజులు మాత్రం అది యుఎస్లో అన్అవైలబుల్ అంతే. బట్ యుఎస్ వదిలేసేసి రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ కంట్రీస్ అన్నిటిలో కూడా మీకు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యూరోపియన్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో, ఈవెన్ యూరోప్లో కూడా కాకుండా వీళ్ళు కేవలం యుఎస్లో మాత్రమే పేటెంట్ని ఫైల్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆబ్వియస్గా యూఎస్లో ఉండేటువంటి హాస్పిటల్స్ వీళ్ళు వాడేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా వీళ్ళు ఆ కంట్రీ రీజియన్కి మాత్రమే పేటెంట్ని ఫైల్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరి 15వ తారీఖు అంటే 2024లో దీనికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తామని చెప్పి యుఎస్ ఫెడరల్ కోర్ట్ అయితే చెప్పింది. బట్ టెంపరవరీగా వీళ్ళైతే బ్యాన్ని రిమూవ్ చేసి యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ వెబ్సైట్లో కూడా మీకు ఈ వాచెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి అదేంటన్నా కేసు వేసిన తర్వాత కూడా ఎలా వీళ్ళు అమ్ముతున్నారు, అలా అమ్మకూడదు కదా అని అంటారా? ఇంకా మీకు అర్థం కాలేదా? $3 ట్రిలియన్ కంపెనీ జస్ట్ కేవలం $6 బిలియన్ కంపెనీని కొనటం ఎంతసేపు, లేదా మార్చడం ఎంతసేపు? సో దీనివల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాచెస్ కానీ లేదంటే ఈ డివైజెస్ సంబంధించినటువంటి వారంటీలో కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా అంటే అలాంటిదైతే ఏమీ లేదు. సింపుల్గా ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక వాడుకోవచ్చు. మీకు అప్డేట్స్ అన్నీ కూడా ప్రాపర్గానే వస్తాయి. బట్ ఇలాంటి కేస్ సూట్స్ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, ఒకవేళ వాడకూడదని స్ట్రిక్ట్ రూల్ వచ్చింది అన్నట్లయితే యాపిల్ ఇమ్మీడియట్గా ఆ పేటెంట్తో ఆల్రెడీ సేల్ చేసుకున్నారు కాబట్టి వాటన్నిటిని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా మీకు డబ్బులు రీఫండ్ చేయటమో లేదు అన్నట్లయితే కనుక దాన్ని రీప్లేస్ చేస్తూ వేరొక సిరీస్కి సంబంధించినటువంటి వాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఈ కంపెనీని కూడా టేక్ ఓవర్ చేసుకొని లేదా ఈ పేటెంట్ వరకు వీళ్ళు పర్చేజ్ చేసి నెక్స్ట్ వచ్చేటువంటి వాచ్ సిరీస్ ఎక్స్లో మరింత బెటర్ అలాగే మరింత విభిన్నమైనటువంటి టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పెద్ద కంపెనీ కూడా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తుందా అని అంటే మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సుమారుగా నేను విన్న దాని ప్రకారం యాపిల్లో కేవలం ఇలాంటి కేసెస్ లేదా లా సూట్ వేసినటువంటి కేసెస్ని లేదన్నట్లయితే అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి లాయర్లే అరౌండ్ 500+ మెంబర్స్ ఉంటారంట. మరి వీళ్ళందరి కళ్ళు గప్పి కూడా ఈ కంపెనీ యాపిల్ మీద కేసు వేసిందంటే చిన్న విషయం అయితే కాదు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే సుమారుగా యాపిల్ అంటే చిన్న కంపెనీ ఏం కాదు, 500+ లాయర్స్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద కంపెనీ ఒక R&D చేసినప్పుడు కానీ లేదా ఆ పేటెంట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఇంతకుముందు ఎవరన్నా ఫైల్ చేశారా చేయలేదా అని చెప్పి
కనీసం తెలుసుకోకుండా ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళటం కాదు, సేల్లోకి కూడా తీసుకొచ్చేసారంటే నాకే కొంచెం కామెడీ అనిపిస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓహో ఇదా సంగతి. అయితే ఇండియాలో నేను వాచ్ కొనుక్కోవచ్చు. అవును రవి, నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. మన ఇండియాలో ఎలాంటి బ్యాను లేదు, అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పటికైనా కంగారు పడకు, ఆగు. సో వాచ్ సిరీస్ 8కి 9కి పెద్ద తేడా లేదు. సో ఇది కొనుక్కో, నీకు చాలా వరకు ఆల్మోస్ట్ 50% డబ్బులు సేవ్ అయినట్లే. అయితే మొన్న రాత్రి ఇదే వాచ్ని నేను ఎంత కొన్నాను తెలుసా? కేవలం 25,000 రూపాయలకి. అదేలా అన్న? మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఈ వాచ్కి సంబంధించినటువంటి డీల్ అయితే వాచ్ సిరీస్ 9 కాదు 8 వచ్చింది. సో డీల్ పోస్ట్ చేశాను, అందుకే టెలిగ్రామ్స్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వమంటాను. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ వాచ్ బ్యాన్ స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా యూనిక్ గా ట్రై చేస్తూనే ఉంటాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.